ఇంకొక మెటీరియల్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చిన మెటీరియల్ అండి. ఇది కూడా ఆరో డిజైన్లో వస్తుంది అనమాట. సో ఓవరాల్ డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంటుంది. పైన స్మాల్ బార్డర్, కింద బిగ్ బార్డర్తో, అండ్ మనకి ఓవరాల్ డ్రెస్ లుక్ ఇలా ఉంటుంది. దీనికి మనకి 2.5 మీటర్స్ ఆఫ్ దుపట్టా అనేది ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ మెటీరియల్ వచ్చేసి మనకి బుటీ ప్యాటర్న్లో వచ్చిన మెటీరియల్ అండి. ఇది మనకి కడీ బార్డర్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అనమాట. జరీ కడీ బార్డర్స్ వస్తుంది. అండ్ త్రూ అవుట్ మనకి డ్రెస్ మెటీరియల్ మొత్తం కూడా ఇలా చిన్న చిన్న బుటాస్ అనేది వస్తాయి అనమాట. మొత్తం డ్రెస్ మెటీరియల్ మొత్తం దీనికి మనకి ఇలా 2.5 మీటర్స్ ఆఫ్ దుపట్టా అనేది వస్తుంది. ఇది బ్లాక్ అండ్ మరూన్ రెడ్ కాంబినేషన్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ చాలా చాలా బాగుంది. అండ్ మనకి ఇంకొక డ్రెస్ మెటీరియల్ వచ్చేసి మనకి సేమ్ వెడ్డింగ్ కాన్సెప్ట్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్. ఇది వచ్చేసి మనకి మంచి షేడ్ అండి, మంచి ఒకలాంటి బ్లూ కలర్ షేడ్లో వచ్చింది. అండ్ దీనికి మనకి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అనమాట. సో ఓవరాల్ డ్రెస్ మెటీరియల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఆరోమార్క్ డిజైన్లోనే మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అనమాట. దీంట్లో మనం మ్యాంగో ఎల్లో షేడ్ చూసాము. ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట. ఆరెంజ్కి రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్. థిక్ ఆరెంజ్ అండి, మంచిగా ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఫిష్ ప్యాటర్న్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అనమాట. సో ఇది మనకి వన్ సైడ్ ఇలా సింగిల్ లైన్ ఫిష్తో ఉంటుంది అనమాట బార్డరు. అండ్ ది అదర్ సైడ్ ఆఫ్ ది మెటీరియల్ మనకి ఇలా 4 లైన్స్ ఆఫ్ ఫిష్ ప్యాటర్న్ వస్తుంది అనమాట. దీనికి మనకి దుపట్టా అనేది ఇలా వస్తుంది. ఇవన్నీ కూడా ఒరిజినల్ నారాయణపేట్ ప్యాటర్న్స్ అండి. మీకు కావాలంటే ఏ వీవర్తో అయినా చెక్ చేసుకోవచ్చు మీరు. సో ఇలా ఉంటుంది మనకి దుపట్టా అనేది. చాలా చాలా బాగుంది. ఇది మెజెంతా పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిన మెటీరియల్ అనమాట. అండ్ ఇంకొక డ్రెస్ మెటీరియల్ వచ్చేసి మనకి ఇలా మెజెంతా పింక్ సేమ్ కలర్ కాంబినేషన్కి మనకి జరీ ప్యాటర్న్లో వచ్చిందనమాట. ఇది మనకి జరీ మెటీరియల్లో వచ్చింది. అండ్ వన్ సైడ్ ఇలా చిన్న జరీ బార్డర్, అండ్ ది అదర్ సైడ్ ఆఫ్ ది మెటీరియల్ మనకి పెద్ద జరీ బార్డర్ వస్తుంది. ఇది స్టిచ్ చేయించుకున్న తర్వాత చాలా చాలా బాగుంటుందండి లుక్ అయితే. సో దీనికి మనకి ఇలా దుపట్టా అనేది వస్తుంది. ఇది కూడా చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్ మెటీరియల్. అండ్ మనకి ఇంకొక మెటీరియల్ వచ్చేసి కంచి బార్డర్లో వచ్చిన మెటీరియల్ అనమాట. ఇది మనకి పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది. బోత్ సైడ్స్ కూడా ఈక్వల్ లెంత్లో మనకి కంచి బార్డర్స్ అనేది వస్తాయి. దీనికి మనకి దుపట్టా అనేది ఇట్లా విత్ లైన్స్తో వస్తుంది అనమాట. సో ఇదొక ప్యాటర్న్. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి పీకాక్ ప్యాటర్న్లో వచ్చిన జకార్డ్ బార్డర్ అంటారండి దీన్ని. ఈ బార్డర్లో వచ్చిన మెటీరియల్ అనమాట. ఇది మనకి గ్రే అండ్ మెరూన్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది, గ్రే కలర్కి. సో బోత్ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్స్ వస్తాయి ఈ మెటీరియల్కి. సో ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక కలర్ వచ్చేసి మనకి మళ్ళీ చెక్స్ ప్యాటర్న్లో లావెండర్ షేడ్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అండి. ఇది లావెండర్ షేడ్కి డార్క్ బ్లూ కలర్ పైపింగ్తో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అయితే మనకి కంచి బార్డర్లో వస్తుంది అనమాట ఇలాగా. సో ఇలా వస్తుంది డ్రెస్ మెటీరియల్. ఇది స్టిచ్ చేయించుకున్న తర్వాత చాలా బాగుంటుందండి. అండ్ ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇది ఈ మధ్య కాలంలో వచ్చిన నారాయణపేట్ వీవర్స్ తయారు చేసిన ప్యాటర్న్ అనమాట. ఇది మనకి శారీస్ ఉండేయండి, మనకి ఇట్లా కోలాటం ఆడుతున్నట్టు ఒక ప్యాటర్న్లో మనకి శారీస్ వచ్చినాయి ఇది వరకు. ఇప్పుడు డ్రెస్ మెటీరియల్స్ కూడా తయారు చేశారు. సో మనకి వన్ సైడ్ ఇలా చిన్న బార్డర్ వస్తుంది అనమాట మనకి మెటీరియల్కి. అండ్ అదర్ సైడ్ ఆఫ్ ది మెటీరియల్ మనకి ఇట్లా కోలాటం ఆడుతున్నట్టు, దాండియా ఆడుతున్నట్టు ఇట్లా ఒక ప్యాటర్న్ అనేది వస్తుంది. చాలా చాలా బాగుంటుందండి. ఇది మనకి అనార్కలీలో స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది డ్రెస్ మెటీరియల్. సో ఇందులో ఉన్న కలర్స్ మనం చూద్దాము. ఇదేమో బ్లాక్ చూసారు కదా మీరు. ఇది బాటిల్ గ్రీన్కి మరూన్ రెడ్ కలర్ అనమాట. చూడండి ఎంత బాగుందో, బాటిల్ గ్రీన్కి మరూన్ రెడ్ కలర్. అండ్ తర్వాత వచ్చేసి మజంతా పింక్ కలర్ అనమాట. ఇది మజంతా పింక్ కలర్కి మనకి గ్రీన్ కలర్ పైపింగ్తో వచ్చిన డ్రెస్ మెటీరియల్ ఇది.
ఇది కూడా వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి కలర్స్. అండ్ తర్వాత మనకి వైలెట్ బ్లూ కలర్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అనమాట ఇది. వైలెట్ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ ఇది, సేమ్ ప్యాటర్న్లో. అండ్ తర్వాత ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి మనకి లావెండర్ షేడ్లో సిల్వర్ జరీ కాన్సెప్ట్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అనమాట. మనకి వన్ సైడ్ ఇలా స్మాల్ బార్డర్ ఉంటుంది అండ్ ది అదర్ సైడ్ ఆఫ్ ది మెటీరియల్ మనకి కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది అనమాట ఇలాగా. ఇంత బాగుందో చూడండి. ఇది బ్లాక్ కాదండి, డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్. వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి, ఇదైతే చాలా బాగుంది. అండ్ తర్వాత మనకి ఆరెంజ్ కలర్ టెంపుల్ బార్డర్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ ఇది చూడండి. ఇందాక బ్లూ కలర్ చూసాం కదా, సో ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్, డార్క్ ఆరెంజ్ కలర్లో వచ్చింది. వన్ సైడ్ స్మాల్ బార్డర్ అండ్ ది అదర్ సైడ్ ఆఫ్ ది మెటీరియల్ కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది. సో దీనికి మనకి దుపట్టా అనేది ఇలా వస్తుంది. ఇట్లా వస్తుంది అనమాట. అండ్ ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి మనకి జరీ కలర్, జరీ బార్డర్లో రుద్రాక్ష జరీ బార్డర్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అనమాట. సో వన్ సైడ్ మనకి ఇట్లా సింగిల్ రుద్రాక్ష లాగా వస్తుంది మనకి, అండ్ ది అదర్ సైడ్ ఆఫ్ ది మెటీరియల్ మనకి ఇలా లైన్స్లో రుద్రాక్ష బార్డర్ ఉన్నట్టు ఉంటుందండి. ఇది మనకి మెరూన్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది, డార్క్ మెరూన్ కలర్ అనమాట ఇది. అండ్ దీంట్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో వచ్చింది చూడండి. గ్రీన్కి మస్టర్డ్ ఎల్లో కలర్ పైపింగ్తో ఎంత బాగుందో చూడండి డ్రెస్ మెటీరియల్. చాలా చాలా బాగుందండి ఈ డ్రెస్ మెటీరియల్ కూడా. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి గ్రే అండ్ మెరూన్ రెడ్ కాంబినేషన్లో వచ్చిన టెంపుల్ బార్డర్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అనమాట ఇది చూడండి. సో ఇట్లా మనకి చాలా ప్యాటర్న్స్ ఉంటాయండి, దాదాపు 100 ప్యాటర్న్స్ వరకు నారాయణపేట్ డ్రెస్ మెటీరియల్స్లో అవైలబుల్గా ఉంటాయి ఎప్పుడు. అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఇంకా చాలా ఉంటాయి. సో ఇది చూడండి మంచి కలర్ అండి ఇది. ఈ మధ్యకాలంలో బాగా లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్. వెరీ వెరీ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది, చాలా బాగుంది. అండ్ సేమ్ ప్యాటర్న్లో మనకి నేవీ బ్లూ కలర్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ చూడండి. నేవీ బ్లూకి డార్క్ మెరూన్ రెడ్ కాంబినేషన్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ ఇది. అండ్ వీటికి సంబంధించిన పిక్స్ అన్ని మీకు షేర్ చేస్తానండి. ఇంకొక డ్రెస్ మెటీరియల్ వచ్చేసి జరీ బార్డర్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అనమాట ఇది. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. ఇది బేజ్ కలర్ కాంబినేషన్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అనమాట. సో వన్ సైడ్ స్మాల్ బార్డర్ అండ్ ది అదర్ సైడ్ ఆఫ్ ది మెటీరియల్ ఇలా పెద్ద బార్డర్ వస్తుంది. ఇది స్టిచ్ చేయించుకున్న తర్వాత చాలా చాలా బాగుంటుందండి ఈ కలర్. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కడీ బార్డర్ అనమాట. స్మాల్ బార్డర్స్ కావాలనుకునే వాళ్ళు చూడండి ఇట్లా చిన్న కడీ బార్డర్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ ఇది. మనకి బాటిల్ గ్రీన్కి మెరూన్ రెడ్ పైపింగ్ బార్డర్తో వచ్చిన డ్రెస్ మెటీరియల్ చాలా చాలా బాగుంది చూడండి. సో తర్వాత మనం మరూన్ రెడ్ కాంబినేషన్లో వచ్చిన డబుల్ ఎలిఫెంట్ బార్డర్ డ్రెస్ మెటీరియల్ అనమాట ఇది. ఇలా ఉంటుంది, వన్ సైడ్ సింగిల్ ఎలిఫెంట్ బార్డర్ అండ్ ది అదర్ సైడ్ ఆఫ్ ది మెటీరియల్ ఇలా డబుల్ ఎలిఫెంట్ బార్డర్ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి గ్రే కలర్ కాంబినేషన్ అండి. గ్రే కలర్ కాంబినేషన్ ఖడీ జరీ బార్డర్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ ఇది చూడండి. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి చిన్న స్మాల్ రుద్రాక్ష ప్యాటర్న్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అనమాట. అది పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది చూడండి ఎంత బాగుందో ఇది. అండ్ ఇంకొకటి వచ్చేసి డబుల్ ఎలిఫెంట్ బార్డర్లోనే మనకి మంచి లావెండర్ షేడ్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అండి ఇది. ఎంత బాగుందో, దీనికి లావెండర్కి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది చూడండి. పైన సింగిల్ ఎలిఫెంట్ బార్డర్, కింద డబుల్ ఎలిఫెంట్ బార్డర్. ఇది వచ్చేసి దుపట్టా అనమాట డ్రెస్కి.
ఇది దుపట్టా. సో ఈ ఎలిఫెంట్ బార్డర్ డ్రెస్ మెటీరియల్స్ ఎప్పుడు తీసుకొచ్చినా ఇంకా ఇంకా ప్యాటర్న్ అంటే కలర్ కాంబినేషన్స్ యాడ్ అవుతూనే ఉంటాయండి. ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్, ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్. ప్యారెట్ గ్రీన్కి మనకి బ్లాక్ కలర్ కంచి బార్డర్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అండి. చాలా చాలా బాగుంది ఈ డ్రెస్ మెటీరియల్ కూడా. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి మంచి లాంటి పింక్ షేడ్లో వచ్చిన కలర్ అనమాట. దీనికి ఈ పింక్ కి మనకి ఇట్లా బ్లాక్ కలర్ పైపింగ్ తో మల్టీ కలర్ లో వచ్చేసరికి చాలా చాలా బాగుందండి. చిన్న ఎలిఫెంట్ బార్డర్, అది మ్యాంగో బుట్టీతో వచ్చింది. అండ్ పైన చిన్న బార్డర్, కింద పెద్ద బార్డర్ వస్తుంది. దీనికి మనకి దుపట్టా అనేది ఇలా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి సింగిల్ ఎలిఫెంట్ బార్డర్, మన రెగ్యులర్ గా చూసే ప్యాటర్న్ అండి. ఇది రెగ్యులర్ గా చూసే ప్యాటర్న్ లో మనకి మరూన్ కలర్, మెరూన్ కి మస్టర్డ్ ఎల్లో కలర్ అనమాట ఇది. అండ్ ఇంకొకటి వచ్చేసి బ్లాక్ కి మరూన్ రెడ్ కలర్, బ్లాక్ కి మరూన్ రెడ్ కలర్ ఇది. అండ్ ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్ అండి. గ్రీన్ కలర్ సిల్వర్ జరీలో వచ్చిన డ్రెస్ మెటీరియల్ ఇది. చాలా చాలా బాగుంది చూడండి ఈ డ్రెస్ మెటీరియల్ కూడా. అండ్ ఇంకొకటి వచ్చేసి డబుల్ ఎలిఫెంట్ బార్డర్, పీకాక్ బ్లూ కలర్ లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ ఇది. ఎంత బాగుందో చూడండి. పీకాక్ బ్లూ కి మనకి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చిన డ్రెస్ మెటీరియల్. మీకు మళ్ళీ డీటెయిల్ గా నేను ఇమేజెస్ కూడా పెడతానండి. సో ఇది వచ్చేసి బేజ్ కలర్ కి మనకి ఇంకొక బార్డర్ లో ఇట్లా మనకి టెంపుల్ బార్డర్ లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అనమాట. ఈ కాంబినేషన్ చాలా మంది అడిగారండి. అండ్ హ్యూజ్ స్టాక్ అనేది అవైలబుల్ గా ఉంది. సో కావాల్సిన వాళ్ళు తీసుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి సేమ్ బేజ్ కలర్ లో ఇట్లా బుటీ ప్యాటర్న్ లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అనమాట. సో ఇట్లా బుటీస్ వస్తాయి త్రూ అవుట్ డ్రెస్ మెటీరియల్ కూడా. అండ్ ఇంకొకటి వచ్చేసి స్మాల్ బార్డర్ లో, స్మాల్ జరీ బార్డర్ లో మరూన్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి డ్రెస్ మెటీరియల్. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇలా మనకి ఎలిఫెంట్ బార్డర్ విత్ జరీ లైన్స్ తో మనం ఆల్రెడీ దీంట్లో కలర్ కాంబినేషన్స్ చూసాము. ఇంకా కూడా కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి. మంచి మెజంతా పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ ఇది. అండ్ ఇంకొకటి వచ్చేసి సేమ్ టెంపుల్ జరీ బార్డర్ లో మనకి గ్రే కి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అనమాట ఇది. ఇట్లా ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి చెక్స్ ప్యాటర్న్ లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అనమాట. ఇది డార్క్ వైన్ కలర్ కాంబినేషన్, వైన్ కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ ఒకటి. అండ్ మనకి లాస్ట్ డ్రెస్ మెటీరియల్ ఏంటంటే ఖడీ బార్డర్ అండి. మనం ఇందులోనే బుటాస్ చూసాము. ఇది అది ప్లెయిన్ అనమాట. ప్లెయిన్ డ్రెస్ మెటీరియల్ ఉంటుంది మనకి. కడీ బార్డర్ జరీ లైన్స్ లో వస్తుంది. ఇదొక కలర్. అండ్ ఇంకొక డ్రెస్ మెటీరియల్ వచ్చేసి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అనమాట. దీనికి మొత్తం రుద్రాక్ష బుట్టి ఉంటుంది. ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి. ఇందులో గ్రీన్, పీకాక్ బ్లూ, మెరూన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, ఇట్లా 4-5 కలర్ కాంబినేషన్స్ ప్రెసెంట్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇలా మనకి ఒరిజినల్ నారాయణపేటలో చాలా ప్యాటర్న్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయండి. సో మీకు ఇవన్నీ సేల్లో ఉన్నాయి కదా, మీరు కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి.